రోమియోలకు రాసిన పత్రిక గురించి నేను మాట్లాడుతున్నాను. పౌలుది ఫస్ట్ లెటర్ ఇది. పౌలు ఫస్ట్ లెటర్ రోమియోలకు రాసిన పత్రిక అని ఈ రోమా పత్రికను మనము చదవబోతున్నాం. పౌలు దైవజ్ఞాని, పౌలు చాలా తెలివిగలవాడు, పౌలు ఆయనకు దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు, బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు రాశాడు. సో ఈ పౌలు ఏం చేస్తున్నాడంటే మనకు కొన్ని విషయాలు బోధిస్తున్నాడు. అందులో మనము ఆ విషయాలు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్, పౌలు ఆయన రాస్తూ ఆ ఫస్ట్ లెటర్లో ఫస్ట్ చాప్టర్లో ఆయన ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రోమియోలు రాసిన పత్రికలో పౌలు ఫస్ట్ ఎలాంటి వారి కోసం చెప్తున్నాడంటే, ఎవరైతే అబద్ధాన్ని బోధిస్తూ దేవుని ఎరిగి కూడా దేవుని ఎరగకుండా ఉంటున్న మనుషుల కోసం మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే సంఘాన్ని గలిబిలి చేసే వారితో మాట్లాడుతున్న మాటలు. ఇలాంటి వారు ఎలా ఉంటారు? సంఘాన్నైనా సమాజంనైనా ప్రపంచంలో వీళ్ళని గలిబిలి చేసేవారు ఎలా ఉంటారు అనే వారి కొరకు మాట్లాడుతున్న కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను ఈరోజు. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 చూస్తుంటే ఎలాంటి వారి కొరకు ఈయన మాట్లాడుతున్నాడో, ఎలాంటి వారి కొరకు ఈయన చెబుతున్నాడో అక్కడ మనకు కనిపిస్తుంది. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆగండి, ఒక గుంపు ఉందంట. అంటే దేవుని బిడ్డల కోసం నేను మాట్లాడుతున్నాను, దేవుని సన్నిధిలో ఉన్న వారి కోసం మాట్లాడుతున్నాను, లేక దేవుని మందిరాల కొరకు నేను మాట్లాడుతున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్స్గా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అక్కడంట వీరు దేవుణ్ణి ఎరిగి కూడా, అంటే దేవుడు అంటే ఎవరో వీళ్ళకి తెలుసు. ఎవరు దేవుడు? దేవుడు ఎవరు? యేసు ప్రభు దేవుడా? మరి యెహోవా ఏమవుతాడు? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు? లుక్ అట్ దాట్ క్వశ్చన్. ముగ్గురు దేవుళ్ళే. ఆమేన్. సో దేవుడు ఎవరు అనేది మీకు క్లియర్గా స్పష్టంగా యేసు ప్రభు ఎవరంటే దైవ కుమారుడు, దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు. సో ఈ యేసుక్రీస్తుని మీరు అంగీకరించారు, మీరు నమ్మారు, మీరు ఆయనను ప్రభు అని తెలుసుకున్నారు. ఫైన్, ఓకే. బట్ లెట్ మీ గివ్ యూ సమ్ క్వశ్చన్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి? భక్తుడు అంటున్నాడు, వీరు దేవుణ్ణి ఎరిగియు ఆయనను మహిమపరచలేదంట. ఏం చేయలేదంట అండి? బైబిల్ ఏమో చూడండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కానీ మనిషిగా మహిమపరచారంట. ఎలాంటి వారు వీళ్ళు? ఏం చేసేవారు ఈ గుంపు? ఎలాంటి గుంపు ఇది? దేవుని తెలుసుకొని కూడా దేవుని యొక్క విలువైన ఆ దైవ జ్ఞానాన్ని వారు ఇతరులకు చెప్పని వారు, లేక దేవుని ఎరిగి దేవుణ్ణి దేవునిలాగా మహిమపరచలేదు, దేవునికి భయపడలేదు, దేవునికి లోపడలేదు, దేవుని మాట వినలేదు. వీరు ఇలాంటి ఒక గుంపు ఉంది. బీ కేర్ఫుల్ అని సంఘానికి ఆయన మొట్టమొదటిగా పత్రికలో రాస్తున్నాడండి. వారు ఏం చేయలేదంట అండి? దేవుడిగా స్తుతించలేదంట, ఆయనను మహిమపరచలేదంట, కృతజ్ఞత వచనాలు అసలు చెల్లించనే లేదు. తమరు అబద్ధము కొరకు వాదములు పెట్టుకున్నారు. అంటే అబద్ధము కొరకు మాట్లాడినప్పుడు వారు వ్యర్థులైరి అని రాయబడి ఉంది. వీళ్ళు ఎవరంట? వీళ్ళంతా దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుణ్ణి సరైన రీతిలో ఘనపరచలేదు. హలో, ఒక్క నిమిషం ఇప్పుడు ఆగుదాం మనం. ఏమండి, మీరందరూ దేవుణ్ణి తెలుసుకున్నారు,
యేసు ప్రభుని ఎరిగారు, యేసు రక్షకుడు అని నమ్ముతున్నారు, యేసు నామంలో బాప్తిసం తీసుకున్నారు, లేక మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కెన్ ఐ ఆస్క్ యు క్వశ్చన్? మీరు ఎలా ఉన్నారు? దేవునిగా ఆయనను మహిమపరుస్తున్నారా? భయపడుతున్నారా? లోబడుతున్నారా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? లేదా చేయడం లేదా? చూడండి, ఒకవేళ మీరు అలా చేయలేదంటే ఎంత డేంజర్ గ్రూప్లో ఉన్నారో ఆలోచన చేయండి. ఈ అబద్ధము బోధించే వారి కొరకు పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. వీరు అబద్ధాలు బోధిస్తారంట, వీరు అబద్ధాలు మాట్లాడతారంట, అబద్ధము కొరకు పోరాడతారంట, అబద్ధం కొరకు ఫైట్ చేస్తారు, వాళ్ళు అబద్ధం కొరకు ఫైట్ చేస్తారు. ఇలాంటి వారిని వారి అవివేక హృదయము అంధకారమాయను. వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే మేము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులయ్యిరి. అక్షయమైన దేవుని యొక్క మహిమను క్షేమమైన మనిషిలోకయ్యు, పక్షిలోకయ్యు, చతుస్పాద జంతువులకయ్యు, పురుగుల ఒకయ్యు ప్రతిమ స్వరూపములుగా మార్చిరి. ఎవరు వీళ్ళంతా? దేవుణ్ణి ఎరిగి దేవుడికి దేవుడిగా ఆరాధన చేయని వారు. అలాంటి గ్రూప్ అంట ఇది. ఎలాంటి గ్రూపు? దేవుని తెలుసుకొని కూడా దేవుణ్ణి దేవునిలాగా ఆరాధన చేయలేదు, దేవునికి థ్యాంక్స్ గివింగ్ అర్పించలేదు. వీరిని ఏమంటారంటే ఇంకో భాషలో వీరు అబద్ధ బోధము చేసేవారు, లేక అబద్ధము కొరకు ఫైట్ చేసేవారు, అబద్ధము కొరకు జీవించేవారు, అబద్ధము నీ సత్యము అని నమ్మేవారు. ఇలాంటి వారు, ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు? ఇలాంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో అది మనం తెలుసుకోవాలి. అందులో మనం ఉన్నామా లేమా అనేది మనం తెలుసుకోవాలి. రండి అక్కడి నుంచి డైరెక్ట్గా 28కి వెళ్దాం మనం. మరియు వారు, ఎక్స్క్యూజ్ మీ, ఎవరంట? దేవుని ఎరిగియు దేవుని గురించి సరైన రీతిలో వారికి తెలియక వారు చేస్తున్న పద్ధతులన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారు ఏం చేస్తారంట తెలుసా? ఇదిగో ఇలా చేస్తారంట. మొట్టమొదటిది ఏంటిది? తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వక. ఏమంట? వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు. మనసు ఎక్కడ ఉంటుంది? చాలా మంది మనసు అంటే ఇక్కడ ఉంటుంది అనుకున్నారు. మనసు ఇక్కడ ఉండదు. మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది మనసు. మనసు దేవునికి ఇవ్వలేదంట. ఇప్పుడు వీళ్ళ మనస్సు దేవునికి ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళ మనసు ఎక్కడుంటుందంతా? వీళ్ళ మనసే. దేవునికి ఒకవేళ మీ మనస్సు ఇవ్వలేదంటే మీ మనస్సు ఎలా ఉంటుందంటే మిమ్మలను మాయపరిచేదే, మిమ్మలను ఘనపరిచేదే, మీ గొప్పలు చెప్పుకోవడమే, మీ గురించే మాట్లాడుకోవడం. నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను అది చేశాను, మా పిల్లలంతా మేము ఇది అది అని మన గురించి గొప్పలు మాట్లాడుకోవడమే, మన గురించి మనము చెప్పుకోవడమే జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, అబద్ధము నమ్మిన వారు వారి గొప్పలు వారు గొప్పగా చెప్పుకుంటారు. అబద్ధాన్ని నమ్మేవారు బైబిల్లోన చూస్తున్నాం మనం. వారి గొప్పదేంటో వారే గొప్పగా మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. కానీ దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉంటారంట, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయంట. కనుక చెయ్యరాని కార్యాలు చెయ్యుటకు, ఓ మై గాడ్, భ్రష్టకు ఒక మనస్సు ఉందంట, దానికి వీరిని అప్పగించాడంట. భ్రష్ట మనస్సు. భ్రష్ట మనస్సు అంటే ఏంటి తెలుసా అండి మీకు? ఇట్స్ వెరీ డేంజర్. ఆ భ్రష్ట మనస్సు ఎలా ఉంటుందంటే మనిషిని పాడు చేస్తుంది, మనిషిని చంపేస్తుంది, మనిషిని నాశనం చేసేస్తుంది. ఈ భ్రష్ట మనస్సు, ఈ భ్రష్ట మనస్సును దేవుడు వారికి ఇచ్చాడంట. వీళ్ళు ఏం చేస్తారంటే చేయవలసిన కార్యాలు చెయ్యరంట. ఎక్స్క్యూజ్ మీ, చేయవలసినవి చెయ్యరంట. పైన ఉంది కదా, చేయవలసినవి చెప్పాలి. మీరు చేయవలసినవి మళ్ళీ చెప్పాలి. చేయవలసినవి గట్టిగా చెప్పండి. చేయవలసినవి మీరు చేయవలసినవి చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? అబద్ధము చెప్పేవారంట చెయ్యవలసినవి చెయ్యరంట. ఇప్పుడు మీకు నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు చేయవలసినవి చేస్తున్నారా?
చెయ్యరాని చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, బైబిల్ని అర్థం చేసుకోవాలండి బాగా. బైబిల్ చాలా ఈజీగా ఏదో జోక్గా ఏదో తమాషగా బైబిల్ రాయబడలేదు. బైబిల్లో అద్భుతమైన దేవుని యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ మాటలను మనం ఒకవేళ ఫాలో చేస్తే మన జీవితం మారిపోతుంది. దేవుని మాటలు చాలా అద్భుతమైనగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. చెయ్యరానివి వారు చేస్తూ ఉన్నారంట. ఏమండి, ఏవైతే మనం చేయకూడదో అవి చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, చెయ్యరాని మనం కొన్ని చేయకూడదు, మనం కొన్ని చేయాలి. చేసేవి ఉన్నాయి, చెయ్యని ఉన్నాయి. కానీ చెయ్యనివి అంటే చెయ్యకూడదు, మనము నో అని చెప్పాడు దేవుడు. వాటిని చాలా ఈజీగా చేస్తుంటాము. ఏదైతే చెయ్యమన్నాడో దాన్ని మనము చెయ్యకుండా ఉంటుంటాం. ఏమో రైటా రాంగా? మరి నీ మనస్సు ఎందుకు పోతుంది అక్కడికి? చెయ్యరానివి చేయడానికి ఎందుకు మనసు పోతుంది? దేవుడు ఆ ఆత్మను అప్పగించాడంట. భ్రష్టాత్మ వచ్చిందంట వాళ్ళకి. అందుకే చెయ్యరానివి చేస్తున్నారంట అండి. వీళ్ళు చెయ్యరానివి చేస్తూ వెళ్ళిపోతున్నారు. అట్టి వారు ఎలా ఉంటారంట? ఫస్ట్ పాయింట్, దుర్నీతి. దుర్నీతి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దుర్నీతి? నీతి లేని దాన్ని చేయడం. ఓకే, ఈరోజు నీతి కొరకు కొంచెం మనం నేర్చుకుందాం. ఏదండి నీతి? అంతా చెప్పండి. వీళ్ళ దగ్గర ఏముండదంట? ఇలాంటి బోధించే వారి దగ్గర ఏముండదంటే నీతి ఉండదంట అండి. నీతి అనేది ఉండదంట. నేను ఆలోచన చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు వీళ్ళ దగ్గర నీతి లేదు? ఈ అబద్ధము మాట్లాడే వారి దగ్గర ఎందుకు నీతి లేదు? ఆ భ్రష్టాత్మకి ఇచ్చినప్పుడు నీతి చెయ్యదా? అది నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? అసలు నీతి వారు చెయ్యరు, అనీతి చేస్తుంటారంట. ఏంటి నీతి అంటే? నీతి అంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా మనం ఉండొచ్చు, కానీ నీతిమంతులుగా ఉండడము చాలా కష్టం. నీతి దేనికి సాదృశ్యం అంటే చట్టానికి సాదృశ్యంగా ఉంది. ఒక లా. అందుచేత వీడు అవినీతి పరుడు అని అంటారు. చూడండి, ఎందుకంటారు వానికి? ఎప్పుడంటారు అవినీతి పరుడని? ఎప్పుడంటారు? చట్టాన్ని విరగొట్టినప్పుడు వీడు అవినీతి పరుడు అంటారు. మనకు దేవుడు 2 చట్టాలు ఇచ్చాడండి. నేర్పిస్తాను, నేర్చుకోండి. 2 చట్టాలు ఇచ్చాడు. ఒక చట్టం ఏంటంటే మనకు ఈ బాడీని సిస్టంలో పెట్టడానికి లేక పద్ధతిలో పెట్టడానికి గవర్నమెంట్ మనకి ఇచ్చాడు దేవుడు. 2వ చట్టం ఏంటంటే దైవ చట్టం. అది దేవుని యొక్క చట్టం ఈ బైబిల్లో ఉంది. మనం ఈ 2 చట్టాలను ఎప్పుడైతే విడిపోతామో లేక తప్పిపోతామో అవినీతి పరులు అవుతాం. మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ రూల్ని, బైబిల్ రూల్స్ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేయకూడదు. యు డోంట్ హ్యావ్ ఎ డిజైర్, లేక ఆ రైట్ మీకు లేదు అది బ్రేక్ చేయడానికి. మీరు మనుషులు కాబట్టి దాన్ని బ్రేక్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, లాని ఎవరైనా బ్రేక్ చేశారనుకోండి, ఏం చేయాలి? వాళ్ళకి పనిష్మెంట్ లేకుంటే ఫైన్. అవునా? లాని బ్రేక్ చేస్తే ఏం చేయాలి? డెఫినెట్లీ. ఎక్కడ మీరు వెళ్ళి చూడండి, లైసెన్స్ లేనిది మనం బండి నడిపిస్తాం. లేదంటే యు ఆర్ బ్రేకింగ్ ద లా. లేదంటే బైబిల్ని మనం చూసినప్పుడు బైబిల్లో ఎన్నో మనం తప్పిపోతుంటాం. యు ఆర్ బ్రేకింగ్ ద లా. అనీతిమంతులం అవుతున్నాం మనం. నీతిమంతులుగానే ఉండాలంట. నీతి అనగా చట్టానికి సంబంధించింది. ఆ చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఏంటి ఆ చట్టం? నేను బయట చట్టం చెప్పను. అంటే ట్రాఫిక్ పోలీస్ ఎలా ఉండాలి, ఈ చట్టాల కోసము ఓకే ఫైన్, నేర్చుకోవడం మంచిది, చట్టం తెలుసుకోవాలి.
కానీ లెట్ మీ గివ్ యూ ద బైబిల్ చట్టం. బైబిల్ చట్టం ఏంటో మీకు నేను చెప్తాను. రండి, మాథ్యూ చాప్టర్ 6 అండ్ వర్స్ 24కి వెళ్దాం మనం. దేవుడు చెప్పాడు, ఫస్ట్ మీరు వెతుకుడి లేక పట్టుకోండి లేక చెయ్యండి అని చెప్పింది దేవుడు ఫస్ట్. దాన్నైతే మనం ఏం చేస్తున్నాం చూడండి. ఏంటండి ఇక్కడ చట్టం గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవ్వరు కూడా అంట ఇద్దరు మనుషులకు దాసుడుగా ఉండలేడంట. ఒకరిని దేశించి ఒకరిని ప్రేమించును, ఒకని పక్షంగా ఉండి ఇంకో ఆయనను తృణీకరిస్తాడంట. ఏంటండి, దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండలేరు. ఎక్స్క్యూజ్ మీ, లిసన్ నౌ. ఒక మనిషికి మాస్టర్కి ఇద్దరు మాస్టర్లు మనకు ఉండకూడదు. నేను చెప్తున్నాను, ఇద్దరు మాస్టర్స్ మనకు ఉండకూడదు. మాస్టర్ ఒకడే, ఇద్దరు ఉండకూడదు. ఒక మాస్టర్ అంట దేవుడికి సిరికి అన్నాడు. సిరి అంటే ఏంటి? డబ్బు. దేవుడికి డబ్బుకి మనం దాసులుగా ఉండలేం. దాసులు అంటే ఏంటి మీకు తెలుసా? దాసులు అంటే సర్వెంట్స్. మనం దానికి దేవునికి సర్వెంట్ అయితే ప్రైజ్ గాడ్ ఫర్ దట్. మనకి సర్వెంట్